ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది మరి మంచిగా చేస్తున్నారో చెడుగు చేస్తున్నారో తెలియట్లేదు. ప్రస్తుతానికి ఒక డైలాగ్ వినబడుతున్నది ఏంటంటే ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడబోతున్నారు, అందుకోసమనినే స్టాఫ్ని తగ్గించుకుంటున్నారు. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేయించే ఏజెన్సీలన్నీ ఎలన్ మాస్క్ సంబంధించిన వాళ్ళు అయ్యి ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు తీసేస్తున్నారు. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని తీయడం అంటే ఆ ఉద్యోగి మీద ఆధారపడ్డ కుటుంబం రోడ్డును పడుతుంది, అతని బంధువులు స్నేహితుల్లో కూడా నెగిటివ్ వస్తుంది కదా. మరి అవన్నీ పట్టించుకోవట్లేదా? తాజాగా చూస్తే ఫెడరల్ ఏజెన్సీస్ అన్నిటికీ కూడా మార్చి 13వ తారీఖు లోపు 10 లక్షల మందిని తొలగించేటటువంటి కాన్సెప్ట్కి సంబంధించి డౌన్ సైజింగ్ అనేటటువంటిది మ్యాసివ్ డౌన్ సైజింగ్కి సంబంధించి మార్చి 13 డెడ్లైన్ ఇచ్చారట. అంటే ఉద్యోగుల్ని భారీ ఎత్తున తొలగించడానికి సంబంధించి మరి అది అతిపెద్ద అన్రెస్ట్కి కారణం అవుతుందా, ఏం జరుగుతుందో చూడాలి.